హలో గాయ్స్, మీరు చూస్తున్నారు లైఫ్ థాట్ ఛానల్. మీకోసం అయితే ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చాను. మీరు చక్కగా ఇంటి దగ్గర ఉండేవనేది వర్క్ అనేది చేసుకోవచ్చు అనేది. జాబ్ రోల్ వచ్చేసి కంటెంట్ రైటర్ అండి. అంటే కంటెంట్ రైటర్ అంటే మీకు ఏదైనా చిన్న రిలేటివ్ టాపిక్ ఇస్తే దాని గురించి ఒక చిన్న ఆర్టికల్ లాగా మీరు రాసేసి వాళ్ళకైతే ప్రాజెక్ట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చాలా చక్కగా ఇంటి దగ్గర ఉండి అనేది వర్క్ అనేది చేసుకోవచ్చు. తప్పకుండా అప్లై అనేది చేయండి. అప్లై చేసిన తర్వాత మీకు తప్పకుండా రావడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు జాబ్స్ అప్లికేషన్ మొత్తం అయితే చూస్తున్నారు కానీ అప్లై చేస్తున్నారు, అంతా చేస్తున్నారు కానీ నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోవడం లేదండి. దయచేసి నా తరపు నుంచి మీ దగ్గర నుంచి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు మంచి మంచి జాబ్ అప్డేట్స్ అనేవి నేను ఎల్లప్పుడూ తీసుకొస్తూనే ఉంటానండి. ఎస్ అండి. జాబ్ రోల్ వచ్చేసి కంటెంట్ రైటర్ అండి. ఇది న్యూఢిల్లీ ఇండియా నుంచి మీరు రిమోట్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి దగ్గర నుండి చాలా చక్కగా అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. కంటెంట్ రైటర్ అంటే ఏముండదండి, వారు చిన్న ఒక టాపిక్ ఇస్తారు. ఆ టాపిక్ గురించి మీకు చిన్న ఆర్టికల్, చిన్న బ్లాగ్ లాగా మీరు వ్రాసి అండి మీ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇంక్లూడ్ బట్ ఆర్ నాట్ లిమిటెడ్ టు అంటే ఈ డ్యూటీస్ అనేవి మీరు చేయాల్సి ఉంటుంది. రైట్ కంటెంట్ ఫర్ బ్లాగ్స్, ఏదైతే వాళ్ళ టాపిక్ ఇస్తారో వాటి గురించి మీరు ఒక చిన్న కంటెంట్ అనేది రాయాల్సి అనేది ఉంటుంది. బ్లాగ్స్, ఆర్టికల్స్, వెబ్సైట్ పేజెస్, సోషల్ మీడియా పోస్ట్, ఈమెయిల్, న్యూస్ సెటిల్స్, యాడ్స్ విత్ పేపర్స్, కేస్ స్టడీస్, వాటి గురించి అయితే మీరు చిన్న డిస్కస్ చేసి మీరు రాయాల్సి అనేది ఉంటుందండి. అండ్ వాళ్ళు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. ట్రైనింగ్ లో ప్రొవైడ్ చేసిన తర్వాతనే మీకు అనేది జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారన్నమాట. జాబ్ లో మీరు ఏం రాయాలి, ఎలా రాయాలి, వాళ్ళు ఎలాంటి టాపిక్ ఇస్తారు, వాళ్ళంతా ట్రైనింగ్ లో అనేది చెప్తారండి. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్ రిటైన్ ద కంటెంట్, మేనేజ్ పబ్లిషింగ్ షెడ్యూల్స్. అంటే ఏదైతే వ్రాయాల్సిన కంటెంట్ వ్రాసిన కంటెంట్ ఏదైతే ఉంటుందో, ఏదైతే పబ్లిష్ చేసిన షెడ్యూల్ కి అయితే మీరు అప్లోడ్ చేయాల్సి అనేది ఉంటుంది. గ్యాదర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ట్రెండ్స్, ఇండస్ట్రీ రిలేటెడ్ టాపిక్స్ ఇన్ ఆర్టికల్స్, ఇంటర్వ్యూస్ అండ్ వీడియోస్. మీ ఏదైతే వాళ్ళ టాపిక్ ఇస్తారో వాళ్ళ టాపిక్ మీ యొక్క గ్యాదర్ చేయాల్సి ఉంటుంది. ట్రెండింగ్స్ లో ఇండస్ట్రీ రిలేటెడ్ టాపిక్స్ అండ్ ఆర్టికల్స్, ఇంటర్వ్యూస్ ద్వారా, వీడియోస్ ద్వారా ఏదైతే ఉంటుందో మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ టాపిక్ గురించి వ్రాయాల్సిన డిస్కషన్ మీరు గ్యాదర్ చేయాల్సి అనేది ఉంటుంది, ఇన్ఫర్మేషన్. ఓకేనండి. అండి మొత్తం 11 అయితే ఉన్నాయి. 11 ఒకసారి మీరు చూసుకోండి. నేను బయోలో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చూడండి, అప్లై అనేది చేయండి. ఓకేనండి. మీకు ఇది చేసుకోవాలంటే మీకు క్వాలిఫికేషన్ అనేది ఏముండాలి? క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు ఏముండాలంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ ఫీల్డ్ అండి, ఆర్ సర్టిఫైడ్ కోర్స్ ఇన్ మార్కెటింగ్ బిజినెస్. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉంటే మీకు సరిపోతుందండి, మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే. ఇంకోటి ప్రొవెన్ కంటెంట్ రైటింగ్ అండ్ కాపీ రైటింగ్ ఎక్స్పీరియన్స్. మీకు కంటెంట్ రైటింగ్ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా అది చాలా బెనిఫిట్ అయితే అవుతుంది మీకు. వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. మీకు ఒక వర్కింగ్ నాలెడ్జ్ ఎక్కడ అంటే చిన్నప్పుడు మీరు రాసే ఉంటారు కదండి చిన్న చిన్న స్టోరీస్, సేమ్ ఇలానే ఉంటుంది. చిన్న చిన్న ఆర్టికల్, చిన్న చిన్న బ్లాగ్స్ అనేవి మీరు రాయాల్సి అనేది ఉంటుందండి. అంతే. ఇంకా ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బోత్ రిటన్ అండ్ వెర్బల్ అయితే ఉండాల్సి ఉంటుందండి. నెక్స్ట్ నాలెడ్జ్ లేఅవుట్స్, టైపోగ్రఫీ, ప్రింట్ అండ్ వెబ్ డిజైన్ కి అయితే నాలెడ్జ్ అయితే ఉంటుంది. ఇంకా ఎక్స్పీరియన్స్డ్ విత్ ఎయిడ్ ఆఫ్ ఫోటోషాప్ అండి, ఇల్లస్ట్రేటివ్, స్కెచ్, డిజైన్, అదర్ గ్రాఫిక్ డిజైన్ సాఫ్ట్వేర్స్, వీటి గురించి అయితే మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి కొంచెం. ఎస్ అండి. ఇవైతే మీకు కలిసే క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. టెక్నికల్ రిక్వైర్మెంట్స్ అనేవి ఏముండాలంటే యూఎస్బి హెడ్సెట్ విత్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్. మీకు ఏదైతే ఇంటికి వర్క్ ఫ్రమ్ అనేది వాళ్ళే అనేది ప్రొవైడ్ చేస్తారు కదండి, ఇవి అయితే మీకు కంపల్సరీ ఉండాలండి. ఒక యూఎస్బి హెడ్సెట్ అనేది ఉండాలి. ఇంకా వర్కింగ్ వెబ్ క్యామ్ అనేది మీ దగ్గర ఉండాలి. మెయిన్ అండ్ బ్యాకప్ కంప్యూటర్, అట్లీస్ట్ 1.8 GHz ప్రాసెసర్ విత్ అట్లీస్ట్ 4G ర్యామ్ తోనైతే మీకు కంప్యూటర్ అనేది మీ దగ్గర ఉన్నది ఉండాలండి. నెక్స్ట్ మెయిన్ ఇంటర్నెట్ సర్వీస్ స్పీడ్ అట్లీస్ట్ 10 MBPS అయితే మీకు ఇంటర్నెట్ అంటే కొంచెం స్పీడ్ గా అనేది రన్ చేయాల్సి ఉంటుందండి. ఇంకా ఈ జాబ్ ఒకవేళ మీకు కన్ఫర్మ్ అయితే మీకు బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ఇది పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్స్, మీకు ఇన్సెంటివ్స్ కూడా లభిస్తాయండి. ఈ జాబ్ కనుక మీకు వచ్చినట్లయితే జాబ్ సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ ఉంటుంది. పేడ్ ట్రైనింగ్ ఉంటుంది, అంటే ట్రైనింగ్ లో కూడా వాళ్ళు పే అనేది చేస్తారు.
యూఎస్ వర్క్ అవర్స్ ఏంటండి 20 to 40 అవర్స్ పర్ వీక్ లో మీరు 20 నుంచి 40 అవర్స్ అనేది వర్క్ చేయాల్సి అనేది ఉంటుంది. పర్ వీక్ అంటే 7 days అండి. 7 days అంటే 20 to 40 అవర్స్ అంటే డైలీ ఒక 5 hours లాగా వర్క్ చేస్తే మీకు అనేది సరిపోతుందండి. డైలీ 5 hours అలా వర్క్ చేస్తే మీకు ఈజీగా అయిపోతుంది. లొకేషన్ దిస్ జాబ్ రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్. శాలరీ దిస్ ఇస్ బేస్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ యువర్ స్కిల్స్ మీద అయితే మీకు శాలరీ అనేది డిపెండ్ అయింది అనేది ఉంటుందండి. ఇది మీరు ఎలా అప్లై చేయాలంటే నేను బయోలో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇక బయోలో లింక్ ఓపెన్ చేసిన తర్వాత అప్లై ఫర్ దిస్ జాబ్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత వెబ్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ రెజ్యూమ్ సివి అండి. మీ యొక్క రెజ్యూమ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి అనేది ఉంటుంది. నేను చేస్తున్నాను. మాత్రం ఎక్కడ చేయకండి, దయచేసి మీరు కంప్లీట్ గా వీడియో చూడగలరని కోరుకుంటున్నాను. ఎస్, అప్లోడ్ చేసేసాను. నెక్స్ట్ ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేస్తున్నారు. ఫుల్ నేమ్, నెక్స్ట్ కరెంట్ లొకేషన్ హైదరాబాద్, మీకు ఏమైనా లింక్స్ ఏమైనా ఉంటే ఏదైతే ప్రొవైడ్ చేయండి. నేనైతే నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే పెట్టేస్తా అండి. లింక్డ్ఇన్ వెళ్తాను. ఓపెన్ అవుతుందండి, కొంచెం స్లో అనేది రన్ అవుతుంది. లింక్డ్ఇన్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఎస్ అండి, నేను లింక్డ్ఇన్ కాపీ చేసుకుంటున్నాను, ఇక్కడ పెట్టేస్తాను. ఇక్కడ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా పెట్టేశాను. నెక్స్ట్ అప్లికేషన్ క్వశ్చన్స్ వచ్చేసి హూ రిఫర్డ్ టు దిస్ పొజిషన్, ఎంటర్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్ ఇయర్. రిఫర్డ్ ఏం చేయలేదండి, జస్ట్ జాబ్ కోడ్స్ ద్వారా. వెబ్సైట్ ద్వారా అయితే తెలుసుకున్నాను. మీరైతే నా పేరు ఇచ్చినా ఓకే. వెబ్సైట్ బ్లాగ్ పోర్ట్ఫోలియో ఏదైనా ఉంటే అది ప్రొవైడ్ చేయండి, లేకపోతే అవసరం లేదు. డిజైర్డ్ శాలరీ అనేది ఉండండి. యాజ్ పర్ నేను కంపెనీ నామ్స్ అని పెడుతున్నాను. వాట్ ఈస్ ద ఎర్లియస్ట్ స్టార్ట్ డేట్, ఇమ్మీడియట్లీ అని పెడుతున్నాను. కెన్ యూ వర్క్ వీకెండ్స్, ఎస్ అని పెడుతున్నాను. నెక్స్ట్ వాట్ ఎక్స్పీరియన్స్ లెవెల్ డూ హ్యావ్ ఇన్ దిస్ పొజిషన్. ఎస్, మీరు ఎంట్రీ లెవెల్ అయితే ఎంట్రీ లెవెల్ అని పెట్టండి, లేకపోతే ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ అని పెట్టండి. చాలా మంచి ఆపర్చునిటీ అండి, అస్సలు మిస్ అవ్వకండి. తప్పకుండా మీకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. చాలా సింపుల్ గా ఉంటుందండి వర్క్, ఎవరైనా చేయగలుగుతారు. హౌ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్. నేను అయితే జాబ్ లింక్డ్ఇన్ అదర్స్ అని పెడుతున్నాను. ఆర్ యూ కరెంట్లీ ఎంప్లాయిడ్ విత్ అదర్ ప్రాజెక్ట్స్, నో. ఇఫ్ ఎనీ కరెంట్లీ ఎంప్లాయిడ్, వాట్ యువర్ నోటీస్ పీరియడ్, నో. I can start as soon as possible, okay. I worked for wing assistant before, no. అంటే వింగ్ అసిస్టెంట్ అంటే కంపెనీ నేమ్ వచ్చేసి వింగ్ అసిస్టెంట్ కదా, ఎప్పుడైనా ఇంతకు ముందు వర్క్ చేశారని అడుగుతుంది. డ్యూరింగ్ వాట్ టైమ్ ఆఫ్ ద డే కెన్ యూ వర్క్, ఎనీ టైమ్ అని పెట్టేస్తున్నాను.
Okay. Wing assistants are enrolled screen monitoring program quality assurance purpose. Are you okay with this arrangements? Yes. Internet and computer spaces. Upload screenshot of main internet download upload speed. You see a speed test to test connection. The screenshot should look follows. అంటే దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోమన్నారు, పెట్టుకోమన్నారు. ఈ వెబ్సైట్కి వెళ్ళి కనెక్షన్ స్పీడ్ ఉంటుందో తెలుసుకోమంటుంది. నేను ఒకసారి తెలుసుకుంటానండి. కాపీ పేస్ట్ చేసి వెబ్సైట్కి వెళ్ళి కనెక్షన్ స్పీడ్ ఎంతో తెలుసుకోవచ్చంట. ఒకసారి చూస్తున్నాను. ఆ ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడ్ ఎంత ఉందో అది చూపెడుతుంది. ఇగో 30 అయితే ఉంటుంది. దీన్ని స్క్రీన్ షాట్ చేసుకొని నేను స్క్రీన్ షాట్ కూడా తీశాను. నేను అది పెట్టేస్తున్నాను. స్క్రీన్ షాట్స్ ఇమేజెస్ లో ఉంటుంది కదా, పిక్చర్స్ ఒకటి కూడా అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఇదైతే స్పెసిఫికేషన్ ఆఫ్ యువర్ కంప్యూటర్ యొక్క స్పెసిఫికేషన్స్ అడుగుతుంది. నేను సెట్టింగ్స్ లో వెళ్ళి స్పెసిఫికేషన్స్ అయితే చూస్తాను. అవుతుందండి, కొంచెం స్లో ఉంది అన్నమాట. తప్పకుండా వస్తుందండి. అందుకే నేను ఇంత కష్టపడుతున్నాను, ఇంత మీకు చెప్తున్నాను. ఇందులో విండోస్ అప్డేట్ ఎబోట్ అని ఉంటుందండి, చూస్తున్నాను. సిస్టమ్ ఎబోట్ స్పెసిఫికేషన్స్ ఇది ఇది అండి. దీన్ని కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అక్కడ పెట్టంటున్నారు.
పెట్టేశాను. ఇక్కడ ఏదైనా రాయాల్సి ఉంటే రాయండి, లేకపోతే విడిచిపెట్టండి, అలా ఏముండదు. నెక్స్ట్ సబ్మిట్ అయితే చేసేస్తున్నానండి. కొంచెం లాంగ్ అవుతుందండి, కొంచెం పర్లేదు, కొంచెం మెల్లగా అనేది చూడండి. నేను లాంగ్ అనేది అయింది వీడియో, కొంచెం అంటే ఇంటర్నెట్ స్పీడ్ అనేది కొంచెం తక్కువ ఉందండి, అందుకే కొంచెం అలా అవుతుంది. తప్పకుండా అనేది చూడండి. ఇది అప్లికేషన్ సబ్మిట్ అయితే ప్రాసెస్ చేసినాను ఆల్రెడీ. అప్లికేషన్ ఈజ్ సబ్మిటెడ్ అని వచ్చేసిందండి. తప్పకుండా అప్లై అనేది చేయండి, తప్పకుండా రావడానికి అయితే అవకాశం ఉంటుందండి. చక్కగా ఇంటి దగ్గర నుంచి చేసుకోవచ్చండి జాబ్. అది కూడా డైలీ ఒక 5 hours 4 hours అలా చేస్తే మీకు సరిపోతుంది. మీకు చాలా ఇంకా మిగతా అంత టైం మీకు ఇంకా ఏదైనా వేరే పనులు అనేది మీరు చేసుకోవచ్చు. తప్పకుండా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. మళ్ళీ మీ యొక్క ఏదైతే ఉంటుందో రివ్యూ అనే కామెంట్ ద్వారా తెలపాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైఫ్ థాట్ ఛానల్.